దర్శకుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా తెలియలేదు. రాజమౌళి వేధింపులు భరించలేక చచ్చిపోతున్నానంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనమైంది. అయితే ఇప్పటికీ అతను ఎక్కడున్నాడు అనేది తెలియడం లేదు. ఇదే విషయంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు శ్రీనివాసరావు గారు ఆయన ఎక్కడి నుంచి అసలు ఆయన వీడియో పంపించారు, అలాగనే అసలు ఏంటి ఇష్యూ ఏంటి, అసలు ఇప్పటివరకు జాడ తెలియకపోవడంలో కారణం ఏంటి, అసలు ఏమైనా సమాచారం ఉందా? రామారావు 2 రోజుల కిందట శ్రీనివాసరావు అనే వ్యక్తి తను రాజమౌళికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని, 34 సంవత్సరాల సావాసం స్నేహం ఉందని, ఇద్దరి మధ్య కొన్ని అంశాల పట్ల విభేదాలు రావడంతో కొంత అంటిముట్టట్టుగా ఉంటున్నామని, కానీ ఆ రాజమౌళి తీవ్రంగా వేధిస్తున్నాడని, ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటే ఒక వీడియోతో పాటు ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది ఎంత సంచలనమైందో మనం చూసాం. మన పర్టికులర్ గా బీఆర్కే న్యూస్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాం ఆ రిపోర్ట్ సంబంధించి. బట్ కేవలం రాజమౌళి ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ గా మారిన తర్వాత తనని అంటే వేధింపులు గురి చేస్తున్నాడని ఒక విషయంలో, అంటే వారిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత జీవితం సంబంధించిన విషయాలన్నింటినీ ఎవరికో బయట వ్యక్తికి చెప్పానని ఒక అపోహతో తనను వేధిస్తున్నాడని, సో ఆ వేధింపులు భరించలేక చనిపోతున్నానంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం. సో అది ఇప్పుడు అయితే శ్రీనివాసరావు ఎవరైతే ఉప్పలపాటి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. రాజమౌళి ఫ్యామిలీతో చాలా దూరంగా, అంటే చాలా కాలంగా ట్రావెల్ అవుతున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటనేది ఇప్పటికీ తెలియదు. నిజానికి ఆ రోజు కూడా ఎక్కడున్నాడు ఏంటనేది ఎవరికి తెలియలేదు. బట్ ఆ వీడియో మాత్రం రికార్డ్ చేశాడు, సెల్ఫీ వీడియో లాగా రికార్డ్ చేసి ఒక లెటర్ అయితే రాశాడు. ఆ వీడియోలో ఉన్న అంశాలను లేఖలో కూడా ప్రస్తావించాడు. చాలా వ్యక్తిగత అంశాలు రాజమౌళికి సంబంధించి, ఆయన కుటుంబం సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి జరిగిందని చెప్పుకుంటూనే ఆ విధంగా ఆయన ఒక లెటర్ రాయింది. బట్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఏంటనేది ఇప్పటికీ తెలియదు. 2 days అవుతుంది. పోలీసులు కేసు నమోదు చేశారా లేదా, అసలు ఏంటి, అది ఎంతవరకు వెళ్ళిపోయింది, ఎక్కడి వరకు వెళ్ళింది, వాళ్ళని రీచ్ అయ్యారా లేదా అంటూ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో కొంత అతని బంధువులు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో అది మెయిన్ గా చాలా ఒక సంచలనం. ఎందుకంటే ఆయన రాజమౌళి చాలా కంపోజ్ గా, కామ్ గా, పెద్దగా వివాదాలకు దూరంగా ఉంటారు. అటువంటి వ్యక్తిపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం అంటే ఒక పెద్ద సంచలనంగా మారింది. బట్ అందులో వాస్తవం ఎంత ఉంది, ఎవరు నిజంగానే జరిగింది, వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్ రిలేటివ్, అంత క్లోజ్ గా మెలిగాడు ఆయన, వాళ్ళిద్దరి మధ్య అతను చెప్తున్నటువంటి ఆరోపణలో ఏదైతే చెప్తున్నాడో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, అదంతా జరిగిందా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఒక ఆసక్తికరంగానే ఉంది. దానికి సంబంధించి ఇప్పటివరకు రాజమౌళి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఆ వివాదం మీద శ్రీనివాసరావు రిలీజ్ చేసినటువంటి వీడియోకు సంబంధించి ఇప్పటివరకు అయితే రాజమౌళి వైపు నుంచి ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా రాలేదు. సో ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ఏంటి అనే దాని మీద ఆచూకీ అయితే కొంత ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. నిజంగానే అలైవ్ గా ఉన్నారా, లేదంటే ఇంకేదన్నా జరగాలని చేసుకున్నారా, ఆ వేధింపులు అంత స్థాయిలో నిజంగా ఉన్నాయా, చేశారా, క్షుద్ర పూజలు కూడా తెలుసు రాజమౌళికి, డైరెక్టర్లు చాలా మంది తొక్కేశాడంటూ ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు వీడియోలో చెప్పాడు, అదే సేమ్ లెటర్ లో కూడా రాశాడు. సో ఇవన్నీ కూడా, ఈ అంశాలు మొత్తం ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఏంటనేది మాత్రం ఇప్పటికీ కూడా అందుచక్కని పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.